క్లాప్స్, ఆయన ఏం చేసిన క్లాప్స్. పక్కన పెడితే ఎమోషన్స్ పరంగా ఆయన లైనప్ అంతా చూస్తున్న ఒక యాక్టర్గా, కో యాక్టర్గా అసలు ఎంత బాగుందంటే, అంటే కొంతమంది యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో ఉంటే అది గ్యారంటీగా ఆడేస్తుంది ఆ నమ్మకం కలిగించే యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాకి ఇటువంటి కథకి అంటే హైలీ ఎమోషనల్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వీటన్నిటితో పాటు డ్రామా మొత్తం ఏవేవి ఉండాలట అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని చాలా బ్రహ్మాండంగా ఎలివేట్ చేసే మ్యూజిక్ వివేక్ సాగర్. ఈ రాక్డ్ ఇట్, మామూలు కాదు. అతనికి స్పెషల్ అప్రిసియేషన్, స్పెషల్ మెన్షన్ ఈ మూవీలో ఉంటుంది. అఫ్ కోర్స్ అన్నిట్లో ఉంటాయి, కానీ ఇది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇట్స్ నాట్ అ ప్రమోషన్, ఇట్స్ అ ప్రామిస్. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో నిన్న ఫోన్ చేసి ఇలాగా చాయ్ బిస్కెట్ మన వాళ్ళందరూ రావాలి అది ఇది అని అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే, ఎల్లుండు February 19th నేను సుహాసు ఇద్దరం కలిసి చేసిన ఫస్ట్ ఎవర్ వీడియో రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అయినట్టు. సో మా జర్నీ అలా స్టార్ట్ అయ్యి జస్ట్ లైక్ ఫేస్బుక్లో పరిచయం అయ్యి తన వీడియోస్ నాకు నచ్చి నాకు ఒక యాక్టర్ కావాలి అని చెప్పి నేను ఎత్తుక్కుంటూ అలా స్టార్ట్ చేసాము. ఇద్దరం మెసేజ్లు పెట్టుకొని ఓకే మన ఇద్దరం కెరీర్ స్టార్ట్ చేద్దాందా అని చెప్పి స్టార్ట్ చేసాము చాయ్ బిస్కెట్లో. అలా ఒక ఫస్ట్ వీడియో రిలీజ్ అయింది. సో 10 years అయింది. 10 yearsలో సినిమాలు చేసాము. ఒక హిట్ చూసేసి ఫ్లాప్లు చూసేసి ఇప్పుడు కొత్తగా అదొక ఎక్స్పీరియన్స్ అన్నది ఇప్పుడు మొత్తం ఒక లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాం ఇప్పుడు. సో బట్ వీడిని చూస్తుంటే మాత్రం ఇన్ని రోజుల తర్వాత సుహాస్ సినిమా మళ్ళీ ఇలా నుంచి చూస్తుంటే ప్రతిసారి ప్రతి ఈవెంట్లో వాడు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను చూస్తూ ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఆ జుట్టు ఏంటి, ఆ కళ్ళేంటి అలా అయిపోతున్నాయి అని చెప్పి. ఎందుకంటే ఆ తమిళ్ మూవీ కోసం అని చెప్పేసి సముద్రంలో ఒక 40 రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాడు ఎండలో. ఆ చేసి అయ్యో బిడ్డ ఏంటి పాడైపోతున్నాడు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఒక కళ్ళజోళ్ళు పెట్టి కవర్ చేస్తున్నాడు. ఈరోజు కళ్ళజోడు కూడా పెట్టలేదు. బట్ ఆ కష్టం ఏంటో తెలుసు. వాడు కళ్ళజోడు పెట్టుకోవడం ఆయనకు కూడా కష్టం ఉంది. అదంతా పర్సనల్గా తెలిసిన వాడిని. సో వీడి స్టోరీ సెలక్షన్లో కూడా నాకు కనిపించే క్యూట్నెస్ ఏంటి అని అంటే, ఎప్పుడు ఓకే ఈ డైరెక్టర్ వస్తే ఇలాగా ఈ కాంబినేషన్లో అసలు జీరో నాలెడ్జ్. అరే నేను ఎందుకో నరేషన్ ఎంజాయ్ చేశా, నా అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు థియేటర్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అన్న ఒక జెన్యూన్ మైండ్ సెట్తోనే చేస్తాడు సినిమాలు. అంతకు మించి తప్ప ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేయడు. ఆ జెన్యూనిటీయే ఇన్ని రోజులు చాలా వెరైటీ కథలు వాడి ద్వారా మనం చూసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. సో జస్ట్ లైక్ హే భగవాన్ అని దేవుడిని నమ్మాల్సిన లేదురా నువ్వు నమ్ముకో నువ్వు బలవంతుడు అని చెప్పి లాస్ట్లో టైటిల్ మార్చి హే బలవంత్ చేశారు. సో అండ్ డైరెక్టర్ గోపి అన్న, సో నా కలర్ ఫోటోకి జస్ట్ లైక్ కో డైరెక్టర్, నా ఫస్ట్ సినిమా కో డైరెక్టర్. ఏమీ తెలీదు, యూట్యూబ్ వీడియోలు చేసుకునే వాళ్ళం, ఏం చేయాలో కూడా తెలియదు. జీరో నాలెడ్జ్తో వెళ్తే పక్క నుండి ఇదిగో షెడ్యూల్ ఇలా వేయాలి, ఇదిగో ఇలా కాదు, రోజుకి 10 సీన్ చేస్తా, ఇది యూట్యూబ్ కాదు, అటు ఇటు కెమెరా పెట్టుకొని చేయడానికి ఆగు చెప్తా అని చెప్పి మొత్తం కేర్ తీసుకొని మా అందరికీ చాలా సపోర్టివ్గా ఉండి నడిపించాడు గోపి అన్న. అండ్ ఇప్పుడు ఇలా చూడటం చాలా ఆనందంగా ఉందన్న. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా అందరూ కూడా ఈ టీంలో చాలామంది నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. జస్ట్ లైక్ అంబాజీపేట టైంలో లాస్ట్ షెడ్యూల్ అప్పుడు నేను రాసుకుందాం అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళి ఆ మానిటర్ పక్కన కూర్చొని ఒక 2-3 సీన్లు పర్ఫార్మెన్స్ చూసి అబ్బో మామూలుగా లేదు ఇక్కడ విషయం, ఈవిడేదో తీసేస్తున్నారు అన్న లెవెల్లో చూశాను. అండ్ మొన్న లిటిల్ హార్ట్స్ వచ్చినప్పుడు కానీ జస్ట్ లైక్ సేమ్ లైక్ మీకు ఆ రోజు మెసేజ్ కూడా పెట్టా, ఒక ఫ్యామిలీ మెంబర్ ఫీల్, అరే మన మధ్య ఉన్న ఒక అమ్మాయి కొట్టేస్తుంది అని చెప్పి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ అండి, కంగ్రాచులేషన్స్. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రవంతి గారు మా ముఖ చిత్రంలో అప్పుడు చేశారు యాక్టింగ్, ఫస్ట్ టైం అలాగే యాక్టర్గా రావాలి అది అని చెప్పి మాట్లాడుకున్నాము. సో ఇలాగా మొత్తం చాలా మంది టీం అండ్ నా ఫేవరెట్ వివేక్ సాగర్ గారు, వీళ్ళందరూ ఇంతమంది కలిసి చేసిన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. డిఓపికి, ఎడిటర్, మీ అందరికీ. సో కనిపించేస్తుంది సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉందని, ఫన్ ఉండబోతుంది అని చెప్పి.
ఎంజాయ్ చేస్తారు. సో నేను కూడా వెయిటింగ్ చూడడానికి ఎప్పుడెప్పుడు చూద్దాం అని చెప్పి కొడతావు, కంగారు పడకు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ హే బలవంత్ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన సందీప్ కిషన్ గారికి, సందీప్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాని ఈవెంట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వచ్చారు, థ్యాంక్ యూ. అలాగే ధీరజ్ అన్న, కంగ్రాచులేషన్స్, కపుల్ ఫ్రెండ్లీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. అలాగే చాయ్ బిస్కెట్ టీం అందరు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. సుహాస్ ఎప్పుడు చెప్తుంటాడు, సందీప్ రాజ్ గారు, అనురాగ్ గారు, విద్య, దివ్య గారు, అదే గారు అని ఇద్దరు కలిపి చెప్పు. అందరికీ థ్యాంక్ యూ. మా టీం గురించి ఇప్పటికే చాలా ఈవెంట్స్లో చెప్పాము. మా డైరెక్టర్ గోపి చాలా క్లారిటీగా చాలా మంచిగా తీసాడు, డే అండ్ నైట్లు కష్టపడి. అలాగే గోపితో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఈ సినిమా టీవీఎస్ ప్రొడక్షన్, బిఎన్ రెడ్డి గారు. ఈ సినిమా బాగా రావడానికి కారణం ఏంటంటే సినిమాలో ఎవరికి ప్రెజర్ లేదు. బిఎన్ రెడ్డి గారు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేశారు అందరికీ, డైరెక్టర్కి, టీంకి, అందరికీ. అలాగే వివేక్ సాగర్ గారికి ఇప్పుడే చెప్తా ఉన్నాను, సినిమా చూసాం సార్, అదిరిపోయింది. మీరు ఏదైతే ఇంటర్వల్ బ్యాంక్ ఇచ్చిన బీజిఎం ఉందో నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టేసిన సినిమాని అసలుకి చాలా చాలా బాగుంది సార్. సినిమా నిన్నే చూసుకున్నామండి, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్లోనే ఉంటుంది. లాస్ట్లో సుహాసు, నరేష్ గారు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో 100% మీరు దానికి కనెక్ట్ అయ్యి ఒక మంచి సినిమా చూసి బయటికి వెళ్ళిన ఫీలింగ్తోనే బయటికి వెళ్తారు. థ్యాంక్ యూ. మా టీం అందరూ కష్టపడిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా రైట్ ఫ్రమ్ గ్లిమ్స్ నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మా స్పెషల్ గెస్ట్ అయిన సందీప్ కిషన్ అన్నకి చాలా షార్ట్ టైంలో పిలిచామన్నా, అయినా సరే మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ సిగ్మా మూవీ అన్న. అలాగే ప్రొడ్యూసర్ ధీరజ్ మొగలేని గారికి కంగ్రాచులేషన్ సార్, మీ కపుల్ ఫ్రెండ్లీకి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి రావటం. హే బల్వంత్, యాక్చువల్లీ పేరు బలవంతంగా మార్చాల్సి వచ్చింది. హే భగవాన్ కాస్త హే బల్వంత్గా మారింది టైటిల్ మాత్రమే, ఎంటర్టైన్మెంట్ అయితే కాదు. ఆ ప్రామిస్ మీకు నేను ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అని అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సుహాస్. లాస్ట్ ఏప్రిల్లో సుహాస్ ఒక తమిళ్ మూవీ కమిట్ అయ్యాడు. అప్పుడు ఆ ప్రాసెస్లో అన్న ఇలా ఒక మూవీ నువ్వు చెయ్యని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. తమిళ్ మూవీకి డేట్స్ బ్లాక్ అయ్యి అంటే చాలా బిజీ షెడ్యూల్లో కూడా ఈ ప్రాజెక్ట్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేశాడు. అంటే ఎంతలా బిజీ ఉన్నాడంటే ఆయన కొన్నిసార్లు మా షూట్కి అంటే ఆ తమిళ్ మూవీ మదురైలో జరిగేది, మార్నింగ్ టు ఈవినింగ్ మదురైలో షూట్ చేసేవాడు, నైట్ ఫ్లైట్ పట్టుకుని హైదరాబాద్కి వచ్చేవాడు, మార్నింగ్ మళ్ళీ ఇక్కడ షూట్ చేసేవాడు, మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ మదురైకి వెళ్ళేవాడు. అలాగా చాలాసార్లు తిరిగాడు. థ్యాంక్ యూ సుహాస్, నీ సపోర్ట్ అంతా ఇంత కాదు ఈ ప్రాజెక్ట్కి. జనరల్గా ఈ మూవీలో చాలా క్యాస్ట్ ఉందండి. చాలా క్యాస్ట్ ఉన్నప్పుడు స్క్రీన్ టైం అనేది ఈక్వల్గా స్ప్లిట్ అవుతుంది. కానీ ఏ రోజు సుహాస్ వచ్చి అన్న ఏంటి డైలాగ్స్ ఏమైనా ఎక్కువ రాస్తావా, ఏమైనా సీన్లు ఇస్తావా అని ఎప్పుడు అడిగేవాడు కాదు. స్టోరీకి ఏం కావాలో అదే చెయ్యన్నా నువ్వు అని ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చాలా సపోర్టివ్గా ఉన్నాడు. థ్యాంక్ యూ సుహాస్. ఇంకపోతే ఈ మూవీ పట్టాలు ఎక్కడానికి ఇంకొక మెయిన్ రీజన్ మా నరేందర్ రెడ్డి గారు. ముందుగా ఈ సినిమా కోసం ఇక్కడికి వచ్చిన సందీప్ కిషన్ గారికి టీం అందరి తరఫున, నా తరఫున థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సినిమాకి సపోర్ట్ చేయడానికి ఒక హీరో రావడం అనేది చాలా ఎనర్జీ ఇస్తుంది. ఇవాళ ఆ ఎనర్జీని ఇక్కడ నింపింది మీరే. ఈ సినిమాలో చాలామందితో పనిచేసిన చాలామందితో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. డైరెక్టర్ గోపి గారు వచ్చేసి మా బ్రదర్కి క్లాస్మేట్. సో చాలాసార్లు నాకు తన గురించి నాకు చెప్తూ ఉండేవారు. సో ఇది మీ డెబ్యూ ఫిలిం, ఇది పెద్ద సక్సెస్ కొట్టి మీరు పెద్ద డైరెక్టర్ అవ్వాలని, మంచి మంచి సినిమాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను.
ఇవాళ ఈవెంట్కి వచ్చిన తర్వాత అంటే జనరల్గానే సుహాస్ అంటే ప్రతి తెలుగింట్లో సుహాస్ని ప్రేమించే వాళ్ళు అందరూ సుహాస్ని ప్రేమిస్తారు. సుహాస్ అంటే చాలామందికి ఇష్టం. ఇవాళ ఇక్కడ ఈవెంట్కి వచ్చిన తర్వాత గెస్ట్లని వచ్చిన ఫ్రెండ్స్ని చూసి నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే సుహాస్ గారు తను కెరియర్ బిగిన్ చేసిన చాయ్ బిస్కెట్ దగ్గర నుంచి, రైటర్ పద్మభూషణ్ దగ్గర నుంచి, అంబాజీపేట సినిమా కానీ అందరినీ గుర్తుపెట్టుకొని ఇవాళ తను పిలిచారు ఇక్కడికి. సో తను మనం ఎంత ఎదిగినా ఒదుగుండాలి, మనం వచ్చిన దారి మర్చిపోకూడదు అనే దానికి నిజంగా గుర్తుపెట్టుకున్నందుకు సూపర్. ఇక్కడ సుహాస్ గారు, శివాని ఇద్దరు మా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ పేరు, హిట్ పేరు. ఆ సినిమా తర్వాత ఈ సినిమా సెకండ్ హిట్ కొట్టి తర్వాత 3వ సినిమా కూడా చేసి హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఆ 3వ సినిమా నాకే చేయాలి. శివానికి కూడా ఇది హ్యాట్రిక్ ఫిలిం అవుతుంది. అంబాజీపేట, లిటిల్ హార్ట్స్ తర్వాత ఇది. తను కూడా చాలా వెరీ ప్యాషనేట్, డెడికేటెడ్, బాగా ప్యాషనేట్ యాక్ట్రెస్. సో తెలుగు అమ్మాయి అయినా అంటే ఒక తెలుగు అమ్మాయి సినిమా హిట్ అయినప్పుడు, తెలుగు అమ్మాయికి పేరు వచ్చినప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే వాళ్ళు నేను ఒకడిని. ఎందుకంటే శివానిని ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్గా వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు. నాకు ఇంకా ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చి మీరు కలిసినప్పుడు ఇందాక మిమ్మల్ని చూస్తుంటే అదే గుర్తొస్తుంది. సో చాలా హ్యాపీ శివాని కోసం. సుహాస్ బ్రో, ఈ సినిమాతో మీరు మంచి హిట్ కొట్టి మీరు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు సినిమాకి. అలా కాదు, సంవత్సరానికి 2-3 సినిమాలైనా చేయాలి. మీలాంటి హీరో ఇండస్ట్రీకి అవసరం, మీరు తీసే సినిమాలు ప్రేక్షకులకు అవసరం. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, మన ఫాదర్ సపోజ్ ఒక మా ఫాదరే ఉన్నారు. మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై ఫాదర్. బట్ నేను ఆయన చాలాసార్లు అపార్థం చేసుకున్నాను. కానీ అలా అపార్థం చేసుకునే దానికి వెనకాల అంటే ఆయన ఏదైనా ఒక చిన్న పని చేస్తే దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది అని నేను చాలాసార్లు రియలైజ్ అవ్వాలి. అటువంటి రియలైజేషన్ని ఒక కొడుక్కి ఇచ్చిన సినిమా మా సినిమా. సో ఒక ఫాదర్ సన్ ఎమోషన్ ప్లస్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, జస్ట్ ఎంటర్టైనర్ కాదు. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కళ్ళు చిముక్కుమంటాయి. అంటే ఇదేదో నేనేదో అంటే నేను ఓవర్గా ఏదో చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి అంటే నాకే అనిపిస్తుంది ఏంటంటే, అంటే ఇటువంటి సినిమాలు మనం చేసినప్పుడు, ఇటువంటి సినిమాలు రిలీజ్ చేసినప్పుడే మన తండ్రి గురించి మనం అంత బాగా రిలీజ్ అవ్వగలమేమో అని నాకు అనిపిస్తుంది. సో అంటే బిజినెస్ అనేది జస్ట్ ఒక ఎలిమెంట్. మేబీ మేము ఆ బిజినెస్ అనే ఎలిమెంట్ చుట్టూ ఇవన్నీ ఉన్నాయి. ఆ ఎమోషన్ ఉంది, ఆ ఎంటర్టైన్మెంట్ ఉంది. బట్ బిజినెస్ అనేది ఒక ఫాదర్ గురించి రియలైజ్ అయ్యేదానికి అది బిజినెస్ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. సరే, నేను ఇప్పటివరకు మేము బిజినెస్ ఏదో దాచాం. చాలా మందికి మేము అవార్డ్స్ ఇవన్నీ కూడా మేము ఏదో అనౌన్స్ చేసాం, 10,000 రూపీస్ ఇవన్నీ. సో అంటే మా మాట మేము నిలబెట్టుకుంటాం. ఒకసారి ఆ లిస్ట్ ఏదో పట్టరండి అమ్మ ఒకసారి ఇటు. సారీ, ఐ మేక్ ఇట్. యూ హ్యావ్ వన్ 10,000 రూపీస్. As promised, we are delivering our promise. 100% ఇది నిజమే. సో ఐఎమ్ వంశీ నందిపాటి who is talking. సో అంటే లైక్ ఇప్పుడు బిజినెస్ ఏదో మాకు ఇక్కడ మా లైవ్లో ఉన్నారు మీరు. డూ యూ వాంట్ టు రివీల్ దట్ బిజినెస్? చెప్తారా బిజినెస్ ఏంటనేది? సారీ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ వస్తుందని. నేను ఏదో ర్యాండమ్ గా అలా మెయిల్ సెండ్ చేశాను. ఓకే, బట్ థ్యాంక్ యూ. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ హాస్ గెస్ట్ దిస్. థ్యాంక్ యూ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ. బిజినెస్ సరే, వీళ్ళందరూ మీరు ఏం గెస్ట్ చేశారండి పుష్ప గారు? అంటే చెప్పకూడదు కదండి, అంటే చెప్పాలని లేదా? ఆడియన్స్ కూడా ఎంత నిజాయితీగా ఉన్నారు. లేదు, ఇంకా చెప్పేస్తే ఇంకా మేము సినిమాకి వెళ్ళడం ఎందుకండి. బట్ థ్యాంక్ యూ సో మచ్. వావ్, సో ఓకే. అని నేను అన్ను
ఈ సినిమా ఆడకపోతే నేను మళ్ళా ఇలా మైక్ పట్టుకుని నేను మాట్లాడను అని నేను అన్నాను. కానీ నేను ఒకటే చెప్తాను, నేను ఒకటి చేసి చూపిస్తాను. ఇప్పుడు నాకు ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో నేను ఇప్పుడు చేసి చూపిపోతున్నాను. ఒకసారి జేసిట్రా గోపి గారు ప్లీజ్. సో ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే గోపి గారికి లైవ్లో నేను మా ఫ్రెండ్ నరేంద్ర మేమిద్దరం కలిసి నేను గోపి గారికి నేను నరేంద్ర గారు చెక్ ఇవ్వబోతున్నాం నెక్స్ట్ మూవీకి. సార్ మనం హిట్ కొట్టబోతున్నాం, సెకండ్ మూవీ మీరు మాకు చేయబోతున్నారు. సో వీఆర్ అంటే వెరీ 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 ప్రౌడ్ టుడే దట్ యూ హ్యావ్ గివెన్ ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ టు బోత్ ఆఫ్ అస్. అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు అమ్మాయి శివాని నాగారం. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. మా స్పెషల్ గెస్ట్ సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కైండ్ ఆఫ్ యూ ఫర్ సచ్ నైస్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. చాయ్ బిస్కెట్ టీం అందరికీ కూడా, సందీప్ గారు, అనురాగ్ గారు, విద్య గారు, దివ్య గారు, చాలా మంచిగా అనిపించింది మీరు వచ్చినందుకు. సుహాస్ జర్నీ వాళ్ళని చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది. ఈ సినిమా టైటిల్ మారగానే ఫస్ట్ టెన్షన్ పడ్డానండి. అందరూ మా టీంలో అందరూ టెన్షన్ పడ్డాము. కానీ హే భగవాన్ మూవీ టైటిల్ ఆ భగవంతుడే బలాన్ని ఇచ్చాడేమో, అందుకే హే బలవంత్గా మారింది. ఆ బలంతోనే Feb 20th మేము మా సినిమాని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. మీరు అందరు కలిసి చాలా హ్యాపీగా వచ్చి చూడొచ్చు. చాలా నచ్చుతుంది మీకు, చాలా నవ్వుకుంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు, మాట్లాడుకుంటారు మా సినిమా గురించి. ఫాదర్ సన్ సెంటిమెంట్ కానివ్వండి, ఫ్యామిలీ బాండింగ్ కానివ్వండి, ఒకరి కోసం ఎలా నిలబడాలి అనేది మా సినిమా చెప్తుంది. ఈ అన్ని ఎలిమెంట్స్తో పాటు ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్ గ్యారంటీడ్, అన్లిమిటెడ్ ఫన్ గ్యారంటీడ్. మా వంశీ నందిపాటి గారికి, బన్నీవాస్ గారికి, నరేంద్ర గారికి స్పెషల్ థ్యాంక్స్. వంశీ గారు అయితే ఇప్పుడు ఎగ్జామ్ ముందు రోజు ఏమి రాని స్టూడెంట్ లాగా ఫీల్ అవుతాను నేను. ఆయన ఇంత పెద్ద లిస్ట్ ఇస్తారు, సార్ లిస్ట్ తగ్గించండి సార్. నాకు లిటిల్ హార్ట్స్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, కానీ ఇందులో ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ అవుతుంది. టెన్షన్ కూడా అలాగే పెరిగిపోతుంది. కానీ సార్ నాకు తెలిసి అందుకే అనుకుంటా సార్ మీరు అంత బలంగా కోరుకుంటారేమో, లేదు ఈ సినిమా హిట్ అయి తీరుతుందని. అండ్ హిట్ అవుతుంది సార్, ఐ నో సార్. మా గోపి గారికి, నరేంద్ర గారికి తెలుగులో ఇది ఫస్ట్ డెబ్యూ. సందీప్ గారి విషెస్. ఎస్ కదా, అంటే ఇందాక సుదర్శన్ జోక్ వేసినప్పుడు కొంచెం నవ్వు ఎక్కువ ఎందుకు వచ్చిందంటే, సుదర్శన్ అంటే చాలా ఇష్టం, మీరు చాలా రోజుల నుంచి పరిచయం కాబట్టి ఆ టైమింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే, అందుకు కొంచెం గట్టిగా ఎక్కువ నవ్వాను. బియాండ్ దాట్ ఫస్ట్ స్టేజ్ మీద పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. ఇందాక ఏసీ చలికి ఆల్మోస్ట్ చచ్చిపోయాను. రెండోది, ఇక్కడ మేమందరం స్టేజ్ మీద మాట్లాడుతుంటే వచ్చిన అటెండెన్స్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు అక్కడ తింటున్నారో వాళ్ళందరికీ నా దిష్టి తగులుద్ది. ఎందుకంటే నాకు ఆకలేస్తుంది, అందరికీ ఆకలేస్తుంది, బట్ మీరు మాత్రం సోలోకి వెళ్తుంటున్నారు. దిష్టి మీకే చెప్పేశా. నెక్స్ట్ ఈ ఈవెంట్కి పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. 1 by 1 వస్తా. చాలా ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చే ముందు నేను ప్రిపేర్ అయింది 2 విషయాలే. మెల్లిగా స్లోగా మాట్లాడాలి, అందరికీ అర్థమయ్యేలా. రెండోది, ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి నాకు పర్సనల్గా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, ఎవరి గురించి మర్చిపోకుండా తప్పకుండా చెప్పాలి. ఈ టీంలో ఉన్న వాళ్ళలో నాకు బాగా పరిచయం చెప్పాలంటే సుహాస్, సుదర్శన్, ధీరజ్ గారు. బియాండ్ దట్ అందరూ నేను వాళ్ళ గురించి తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప, అండ్ వివేక్ గారు, ఇది తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప ఎక్కువ ఇంటరాక్షన్ నాకు కుదరలా. సో ఫస్ట్ బిగిన్ విత్ బన్నీవాస్ అన్న. నాకు ఎప్పటి నుంచో బాగా క్లోజు, ఇష్టం ఎందుకంటే నాకు బన్నీ అన్న అంటే బాగా ఇష్టం. ఆ కేస్ స్టడీ చేస్తే బన్నీ అన్న తన కెరియర్లో ఎంత ఎఫర్ట్ ఉంటుందో అంత ఎఫర్ట్ వాసనది ఉంటుంది. సో నాకు ఒక రకమైన ఒక వెరీ ఇన్స్పైరింగ్ ఫిగర్ ఫర్ ద ఎఫర్ట్ హీ పుట్స్ ఇన్ టు మేకింగ్ సంథింగ్. దాని తర్వాత ధీరజ్, నాకు ఎప్పటి నుంచో ఆయన ఫ్రెండ్. వీళ్ళు టీమ్గా చేసుకుంటూ వచ్చే సినిమాలన్నీ చూసారంటే, అది గర్ల్ ఫ్రెండ్ అయినా, అంబాజీపేట అయినా, ఇప్పుడు మన కపుల్ ఫ్రెండ్లీ అయినా,
నన్ ఆఫ్ దెమ్ రెగ్యులర్గా మార్కెట్లో ఏదైతే వర్కౌట్ అవ్వదు అని అందరూ చెప్తారో అలాంటి సినిమాను వాళ్ళు ఎత్తుకుని దాన్ని తీసుకొచ్చి చేస్తున్నారు. వంశీ నాంటిపాటి గారు నాకు గత 6 నెలలు 8 నెలలుగా బాగా ఎక్కువ వినిపించే పేరు. మార్కెట్లో ఎలాంటి సినిమా ఆడుతుందని తెలిసి దాన్ని చేయడం ఒకటి, మనకి నచ్చిన సినిమాని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించడం రెండోటి. ఈ రెండో రకం ప్రొడ్యూసర్ నాకు బాగా ఇష్టం. ఫస్ట్ ప్రొడ్యూసర్గా తన సినిమా మీద ఒక గర్వం, ఒక చిన్న బలుపు ఉండాలి. అంటే నేను పూర్తి నిజాయితీతో సినిమా చేశాను, ఇది అందరికీ నచ్చాలి, అది ఆయనలో ప్రతిసారి కనిపిస్తుంది. మళ్ళీ ప్రొడ్యూసర్ రెడ్డి గారికి ఐ రియలీ లైక్ ఇట్ దట్ మీరు బెంగళూరు నుంచి వచ్చి, ఇందాక డైరెక్టర్గా చెప్తుంటే కూడా విన్నాను, మీరు బెంగళూరు నుంచి వచ్చి ప్రతి ఒక్క విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు అని. ఒక యంగ్ టీమో, ఒక కొత్త టీమో ప్రొడక్షన్లోకి డైరెక్షన్లోకి వచ్చినప్పుడు దే ప్రైమర్లీ కమ్ బికాస్ ఆఫ్ అ క్రేజీనెస్ ఆన్ దిస్ జాబ్ అండి. దాని మీద ఒక పిచ్ ఉంటుంది, ఆ పిచ్చిని నేను బాగా ఎంజాయ్ చేయాలి అనుకుని ఉన్నాయని పెట్టుకుని వస్తారు. సుహాస్, నాకు ఎప్పుడు సుహాస్ అంటే చాలా ఇష్టం. తన చాయ్ బిస్కెట్ రోజుల నుంచి నేను తను ఫాలో అవుతున్నా. తన ఫిల్మ్స్ ఆల్మోస్ట్ 90% ఫిల్మ్స్ ప్రతిదీ నేను చూశాను. అండ్ నాకు తన పర్ఫార్మెన్స్ అన్నా, తన అర్నెస్నెస్ అన్నా, ప్రతిసారి తన ఎఫర్ట్ దానికి కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఇందాక ఐ థింక్ సందీప్ చెప్పినట్టు తను ఒక కథను నమ్మి దాన్ని ప్రేమించి తీస్తున్నాడు, చెప్పాలనుకుంటున్నాడు ఈ ప్రయత్నం ప్రతిసారి నాకు అనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఆడియన్స్ అది నోటీస్ చేస్తున్నారనే నమ్మకం నేను ఎప్పుడు పెట్టుకుంటాను. ఒక వ్యక్తి నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఆడియన్స్ నోట్ చేస్తారు. ఇందాక నేను అడిగినప్పుడు టైటిల్ మారుతుంది కదా, హే భగవాన్ నుంచి హే బలవంత్ అన్నప్పుడు నేను చాలా నిజాయితీగా, చాలా జెన్యూన్గా చెప్పాను, ఈ సినిమా టైటిల్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఈ ఫ్రైడే సుహాస్ సినిమా వస్తుంది. అండ్ సుహాస్ సినిమా అంటేనే తప్పకుండా ఎంతో కొంత కొత్తగా ఉంటుంది. తన ఎఫర్ట్ 200% పెడతాడు. నిజాయితీ అనే ఫిల్మ్ అవుద్ది అనే నమ్మకం గత 10 ఏళ్ళలో సుహాస్ చాలా స్ట్రాంగ్గా ఆడియన్స్లో గెలుచుకున్నాననే నమ్మకం నాకుంది. నాదైతే గెలుచుకున్నాను, నేనైతే సుహాస్ సినిమా అంటే తప్పకుండా చూడాలనుకుంటా. అలాగే డైరెక్టర్, ఆయనకి ఫస్ట్ ఫిల్మ్ అయినా మీరు మాట్లాడిన మీ స్పీచ్లో వచ్చిన కాన్ఫిడెన్స్ కానీ, మీ ఎఫర్ట్ కానీ, మీరు ఏం చెప్పాలనుకున్నారనే ప్రయత్నం కానీ చాలా అర్థమైంది. ఆ చెక్లో ఉన్న నెంబర్ నేను చూశాను. ఇందాక వంశీ గారు అడిగినప్పుడు చెప్పాను, ఆ నెంబర్ చెప్పుంటే బాగుండండి, బాగా వైరల్ అయ్యేది అనేది. నిజంగా మంచి నెంబర్ ఇచ్చారండి అడ్వాన్స్ చెక్ కింద, తప్పకుండా మనం అప్రిషియేట్ చేయాలి. అంటే నిజంగానే ఆయన సినిమా బాగా తీశారనే మీనింగ్. నెక్స్ట్ ఈ సినిమా ప్రోమో వచ్చిన దగ్గర నుంచి నాలో కూడా ఎప్పుడు అసలు నేను ఫస్ట్ ఈ ప్రోమో చూడగా అసలు ఏంటి బిజినెస్ నేను కనుక్కున్నాను. అంటే కొంచెం సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి నాకు ఆ బిజినెస్ ఏంటో తెలిసాక 10 నిమిషాలు నవ్వుకున్నాను. సో మీరు చాలా ఒక ఇంట్రెస్టింగ్, ఒక షార్ట్ ఫిల్మ్లో మళ్ళీ తీస్తున్నారనే కాన్ఫిడెన్స్ నాకు అనిపించింది. వాళ్ళు సినిమాని ప్రమోట్ చేసిన విధానం కూడా ఎప్పుడు ఏం చెప్పాలి, ఎంత చెప్తే క్యూరియాసిటీ వస్తుంది. ఈవెంట్ అనేది ఎలాగో జరుపుతారనండి, దాని ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనొచ్చు, ఆడియో ఫంక్షన్ అనొచ్చు, బట్ నాట్ ఎ టైటిల్ చేంజ్ ఈవెంట్ అని పెట్టడం, అదొక డిస్కషన్ పాయింట్ చేయడం. ఐ లవ్ ద ఇంటెంట్ అండ్ ద ఎఫర్ట్ ఇన్ ద ఫిల్మ్. హీరోయిన్ శివాని గారు, ఇందాకే చెప్పాను, నాకు తన డైలెక్ట్, తెలుగు మాట్లాడే విధానం చాలా ఇష్టం. తన హైదరాబాదీ తెలంగాణ తెలుగు మాట్లాడతారు. నాకు ఆ తెలుగు కొంచెం సరిగ్గా ఇంకా రాదు, నేను నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. సో అది చాలా అందంగా ఎక్స్ప్రెషన్తో ఎవరైనా బాగా మాట్లాడినప్పుడు నాకు చాలా ఇష్టం. నేను లిటిల్ ఆర్ట్స్లో కానీ ఇందాక ఆవిడ మాట్లాడినప్పుడు కానీ కూడా ఐ నోటీస్ దట్ లాట్, ఐ రియలీ లైక్ ఇట్ లాట్. ఆల్ ద బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ వర్కింగ్ వెరీ బిగ్ టైమ్ ఫర్ యూ. సుదర్శన్, నాకు సుదర్శన్ చాలా చాలా ఇష్టం. లిటరలీ సుదర్శన్ ఉన్న సినిమాలన్నింటిలో తను ఇంకో హీరో క్యారీ చేసినట్టే తన సినిమాని క్యారీ చేస్తుంటాడు. మాకు వివాహ భోజనంలో కూడా ఉన్నాడు, A1 ఎక్స్ప్రెస్లో కూడా నాతో ఉంటాడు. అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది తొందరలో నేను సుదర్శన్ని కూడా హీరోగానే చూడాలని కోరుకుంటున్నాను. నవ్వకని చాలా సీరియస్ చెప్తున్నాను, ఎందుకంటే చెప్తున్నాను, చాలా సీరియస్ చెప్తున్నాను. నేను వివాహ భోజనం కూడా అప్పుడే చెప్పాను, కుదిరితే దాంట్లో నేను కూడా ఒక ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నా. బట్ విత్ ఆల్ ఏంటంటే జెన్యూన్లీ వాంట్ యూ టు, ఒకవేళ నేను నన్ను ప్రొడ్యూస్ చేయలేకపోతే నేను దాంట్లో క్యామియో కూడా చేసి పెడతాను, నేను జెన్యూన్గా చెప్తున్నా. లవ్ యూ సుదర్శన్. చెక్లన్నీ ఆయన ఇస్తారండి, అంత అమౌంట్ నా దగ్గర లేదు. ఓకేనా, యాక్టర్స్ దగ్గర అంత అమౌంట్, ప్రొడ్యూసర్ దగ్గర ఉంటాయి. సో దట్ పార్ట్. శ్రవంతి గారు, ఆల్ ది బెస్ట్ అండి, మీ స్పీచ్ చాలా బాగుంటుంది. హర్ష గారు, మీరంటే ఎప్పుడు నాకు చాలా ఇష్టం. సభాముఖంగా కొంచెం మర్యాదగా ఫార్మల్గా చెప్తున్నా, లవ్ యూ లాట్. వివేక్ సాగర్ బ్రో, ఆల్వేస్ బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్ మ్యూజిక్, యూ స్పోకెన్ అబౌట్ దిస్ అండ్ చాలా బాగా ఇచ్చారు, అందరూ చెప్తున్నారు, అండ్ ఈవెన్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ఇట్. డైరెక్టర్ గారు, వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్. టీంలో ఎవరి పేరు మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. కేకే గారు, టీంలో ఎవరి పేరున మళ్ళీ డిఓపి గారి గురించి కూడా చెప్పారు, 36 డేస్లో చేశారంటే చాలా కష్టమే, దాన్ని అచీవ్ చేశారని నేను చాలా కష్టపడి ఉంటారు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ విప్లవ్, మా సూపర్ బుక్ కూడా ఆయన ఎడిటరు. విప్లవ్ అనే ఎడిటర్, విప్లవ్
నాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే నా యాక్టింగ్ స్టైల్ గురించి నాకే ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తనకే తెలియకుండా నాకు గుర్తించి నేర్పించింది విప్లవ్. అది మా ఫస్ట్ ఎపిసోడ్ ఎడిట్ తర్వాత నేను చూసి తెలుసుకున్నా. నాకు సడన్గా మల్లిక్కి నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, జనరల్గా 2.5 గంటల సినిమా అంటే ఒకలాగా యాక్టింగ్ చేస్తాం, బట్ అదే ఒక షో అన్నప్పుడు దానికి ఒక చిన్న యాక్టింగ్ మీటర్ మార్చి క్యారెక్టర్ ఫుల్గానే కనిపించాలని చేస్తున్నప్పుడు మాకు కన్ఫ్యూజన్ వచ్చింది. అది విప్లవ్ వచ్చి ఒక లేయర్ అయ్యగానే మొత్తం అర్థమైంది. అప్పుడు నేనేం చేస్తున్నాను అనేది నాకే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అనమాట. సో థ్యాంక్ యూ విప్లవ్ ఫర్ దట్. దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యూ థాట్ మీ అబౌట్ మీ. అండ్ ఎవరి పేరు మర్చిపోలేదని నేను నమ్ముతున్నాను. Of course అండి, thank you a lot for all the kind adjectives used on me all the time. Makes me very shy, but thank you. So మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ ఎంటైర్ ఫిల్మ్కి, సుహాస్కి, వంశీ నందిపాటి గారికి, ప్రొడ్యూసర్ రెడ్డి గారికి, డైరెక్టర్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ ఈ 20th పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. తప్పకుండా 2021, 22 లోపల నేను కూడా సినిమా చూసేస్తాను. అండ్ ఐ పోస్ట్ అబౌట్ ఇట్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఇట్స్ అ సుహాస్ ఫిల్మ్ అండ్ ద టైటిల్ ఇస్ హే బల్వంత్. ఏ బల్వంత్ అన్నా, అయ్యో లాస్ట్లో ఇది మాత్రం వస్తామంటున్నా, ఏ బల్వంత్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సందీప్ కిషన్ గారు. ఇట్ ఆల్వేస్ కమ్స్ అవుట్ ఆఫ్ లవ్. వి ఆల్వేస్ లవ్ యూ. ఎందుకంటే ఎప్పుడు ఎవరు సందీప్ ఉంటే బాగుంటుంది, వస్తే బాగుంటుంది అనుకుంటే యూ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ యువర్ స్వీట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సుహాస్ గారు వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్స్. ఓవర్ టు సుహాస్ గారు. అందరికీ నమస్కారం అండి. వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా స్పెషల్ థ్యాంక్స్ సందీప్ కిషన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. నాకు ప్రతి సినిమాకి అన్న మెసేజ్ చేస్తారు, బాగుంది అని ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కేకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. జనకైతే కనుక తర్వాత మళ్ళీ ఇప్పుడు విప్లవ్ గారు సూపర్ ఉందండి ఎడిట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మహి రెడ్డి గారు డిఓపి పాపం నన్ను చూపించడానికి చాలా ఇబ్బంది పడ్డాడు, ఆయన చాలా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగుంది వర్క్ అండి. లావణ్య గారు చాలా బాగా చేశారండి, నిన్న చూశాను, ఫెంటాస్టిక్ ఉంది మీ యాక్టింగ్. అండ్ స్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. హర్ష సార్ ఇన్స్పిరేషన్ సార్. ఇంకా కాళ్ళకి ఫ్రాక్చర్ అయినా సరే పాపం వీల్ చైర్లో వచ్చి మరీ చేశారు. వీళ్ళు ఎంత నరకం చూపించారు తెలియదు కానీ, బట్ సినిమా మీద మీ లవ్కి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మన సినిమాలో పార్ట్ అయినందుకు. అండ్ వివేక్ సాగర్ సార్ గురించి, మన హే బలవంత్ సినిమాలో 2 hours 10 minutes సినిమా, వివేక్ సాగర్ మ్యూజికల్ నైట్ అవుతుంది ఆ సినిమా. ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చారు నిజంగా, ఆయన మ్యూజికల్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ సార్. అంత నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేంద్ర గారు మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి. మా గోపి అన్న ఏది అడిగితే అది ఇచ్చారు, ఎప్పుడేం కావాలన్నా అది ఇచ్చారు. థ్యాంక్ యూ నరేంద్ర సార్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని ఇంత బాగా తీసుకున్నందుకు నరేంద్ర గారికి. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారికి, ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ నుంచి మొత్తం పాజిటివ్గా సెట్ అంతా ఉంచి చేసినందుకు రమణారెడ్డి సార్ కనపట్లేదు. థ్యాంక్ యూ సార్. అండ్ ధీరజ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు. మా అంబాజీపేట ప్రొడ్యూసర్ మళ్ళీ త్వరలో చెయ్యాలి బ్రో మనం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు. అండ్ వంశీ గారు వింటమే నేను ఆయన గురించి ఇట్లా చేస్తారంటే అట్లా చేస్తారంటారని, ఇలా చేస్తారని తెలీదు. అదేదో పెన్ను, నేను డిగ్రీలో స్లిప్పులు రాసుకునేవాడిని అలాగా ఒక పేపర్ తీసుకుని రాసి అదంతా ఏంటి సార్ అంటే అదంతా ప్లాన్ అనేవాళ్ళు. ఓకే అని చెప్పి, కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్ సినిమాని అంత ముందుకు తీసుకెళ్తున్నందుకు. ఈ టైంలో ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్, ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ ఈ పిల్లడి పేరు నాగ చైతన్య, సూపర్ యాక్టర్ అండి, నా చిన్నప్పటి క్యారెక్టర్ చేసాడు. మిథున్ గారు డైలాగ్ ఒకసారి రైటర్ అండి, ఒకసారి ఈయన డైలాగ్ రైటర్ అండి. మన ప్రశాంత్
లైన్ ఇచ్చే తిను డైలాగ్స్ చాలా తొందరగా టైంలో నా డేట్స్ ఇష్యూ వల్ల ఏదో తొందరగా రాయాల్సి వచ్చింది. అది తొందరగా రాసినట్టు ఉండదండి, ఒక 1 year టైం తీసుకొని రాసినట్టు రాశారు ఈయన డైలాగ్స్. ఫెంటాస్టిక్ డైలాగ్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గోపి అన్న ఎక్కడ ఉన్నాడు? గోపి అన్న వెళ్ళి ఉన్నావా? గోపి అన్న, లవ్ యూ అన్న. మా కలర్ ఫోటో నుంచి రైటర్ పద్మభూషణ్ వరకు మాకు బ్యాక్ బోన్గా ఉండి చీఫ్ ఏడీగా వర్క్ చేసి ఫైనల్గా ఈ అన్న డైరెక్టర్ ఎప్పుడు అవుతాడని నేను వెయిట్ చేశాను. మంచి సినిమాతోనే వస్తున్నాం అన్న. ఫైనల్గా నీ డ్రీమ్, పేరెంట్స్ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నువ్వు ఎంత కష్టపడ్డావు ఏంటి అన్నీ తర్వాత ఈవెంట్స్లో మాట్లాడదాం. చాలా ఈ సినిమాకి ఎంత చేయాలో అంతా చేశాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత నరకం చూశాడు నిద్ర లేకుండా నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. నా కోసం ఎంత కష్టపడుతున్నందుకు థ్యాంక్ యూ.